అబ్బబ్బ తీరిపోయే నన్నాళ్ళు కొన్న కళ సోనీ వెళ్ళిపోయిందని కలగంటున్నావు ఏంటి? కళలు కాదు మచ్చా, నేను నాకు సార్ ఈ పాట వేసుకుని వచ్చారు. నాకు సార్ ఎంట్రీ సండే స్పెషల్ కదా. సరే కానీ సోనీ ఏదో బాధపడుతుందా చెప్పు. సోనియా బాధపడుతుంది, ఆవేదన చెందుతుంది అంటే నిన్న జరిగింది కదా మచ్చా శనివారం, అందరూ పాప ఆ అమ్మాయిని టార్గెట్ చేశారు. అవునులే, దాని వల్ల కొంచెం బాధపడుతూ చెప్తుంది. నాకు సార్ కూడా ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అది ఇది అని. తర్వాత నాకు సార్ ఎంటర్ అవ్వి అమ్మ అందరూ కూర్చోండి అని చెప్పి, ఏంటి సోనియా ఏంటి బాధపడుతున్నావు, ఏంటి విషయం ఏంటి చెప్పు అనగానే, ఏం లేదు సార్ అంటే ఏడుస్తుంది. ఏం లేదు సార్ బయటికి రానివ్వట్లేదేమో. లేదమ్మా చెప్పుకో, నువ్వు నీ మనసులో ఉన్న మాట చెప్పు అన్నట్టు అడిగారు. పర్లేదు సార్ ఏం కాదు సార్ అన్నట్టు చెప్పింది. నువ్వు పర్లేదన్నా సరే నీ కళ్ళు చెప్తున్నాయి, ఏదో బాధ ఉంది అని అడిగారు. కానీ పాప ఈ అమ్మాయి ఒక్కొక్కసారి బాధేస్తుంది, ఒక్కొక్కసారి చిరాకేస్తుంది, అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టింది. సరే నువ్వు కూర్చో, నువ్వు అంటే ఇష్టం, నువ్వు అంటే తెలుసుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరున్నారో చెప్పు, వాళ్ళని కనుక్కుంటా అంటే ఏం నిఖిల్ అనగానే, పర్లేదు సార్ నిఖిల్ అని కాదు, కొంత అర్థం చేసుకుంది నిఖిల్, పృథ్వీ అలాగే యష్మి అర్థం చేసుకున్నారు అనగానే, యష్మి నుంచుని ఏమైంది యష్మి ఏం పరిస్థితి ఏంటి అనగానే, అంటే ఏం లేదు సార్ నిన్నటి వరకు చాలా మంది అన్నారు కదా ఈ అమ్మాయి వీళ్ళిద్దరిని మ్యానిపులేట్ చేస్తుంది అని చెప్పి, దానికి కొంచెం హట్ అయింది, కొంచెం బాధపడ్డది. నువ్వు చెప్పు నీకేమనిపించింది అనగానే, ఈ 4 days ఎందుకంటే ఈ క్లాన్కి వచ్చింది కదా యష్మి, ఈ 4 days నాకు అనిపించింది ఏంటంటే, ఒక సిస్టర్గా ఈ అమ్మాయి చెప్పుద్ది, తీసుకోవాలో లేదో అనేది నిఖిల్ పృథ్వీ మీద ఉంటుంది, కానీ బయట ఉన్న ఈ లేడీస్ వాళ్ళకి అలా అనిపించింది సార్ అంటే, ఓకే అమ్మా నీకు అర్థమైంది కదా, నువ్వు చెప్పావు కాబట్టి కొంతమంది రాంగ్గా అర్థం చేసుకునే వాళ్ళు రైట్గా అర్థం చేసుకునే ఆస్కారం ఉంది. సరే కూర్చో, ఇంక గేమ్లోకి వెళ్ళిపోదాం. ట్యూన్ పెట్టి సాంగ్ గెస్ అనేది పెట్టారు, ట్యూన్ పట్టు గెస్ కొట్టు అని చెప్పి సాంగ్ అనమాట. మంచి మంచి సాంగ్స్ బాగా ఆడారు. ఫస్ట్ సాంగ్ నువ్వు పాడు. చీమ కుట్టే బాలయ్య బాబు సుత్యాసం సాంగ్. చీమ కుట్టే కాదు, చీమ కుట్టిందే కందిపోయేనా. ఎవరికి ఇది సాంగ్? ఈ సాంగ్ ఫస్ట్ బాలకృష్ణ శృతిహాసన్ గారు, ఫస్ట్ వచ్చేసి నిఖిల్ మణికంఠ వచ్చారు. నిఖిల్ గారు కరెక్ట్ గా పెట్టి డాన్స్ వేయడం జరిగింది, నిఖిల్ కు 1 point అనమాట. ఆ తర్వాత పాట రాగాలే గుండెలోన గల్లుమన్న ఈ వేళ. ఎవరిది పాట చెప్పమ్మా? నాగార్జున గారిదే. నాగార్జున గారిదే. ఇక్కడ పృథ్వీ విష్ణు రావడం జరిగింది, విష్ణు పాయింట్ కొట్టేసింది, విష్ణు వెళ్ళి పెట్టింది అనమాట. అలాగే నెక్స్ట్ పాట డాన్స్ కూడా వేసింది విష్ణు, సార్ ఎప్రిషియేట్ చేశారు. చెలియా 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 ఎవరిది? ఘర్షణ. ఇక్కడ వచ్చిన ఎవరంటే యష్మి ప్రేరణ వచ్చారు. ఇద్దరు చెతగొట్టుకున్నారంటే ఎలక ఫోటో దొరికింది మచ్చ. యాక్చువల్గా ఇద్దరు పేరుగా పెట్టాలి కదా, కట్టుకున్నారు. ఆ తర్వాత మన ప్రేరణ అయితే మాత్రం దూసుకెళ్ళి దూపం వేసింది, విన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత పాడు చెప్పు. పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు వండుకున్న తెల్ల కాగితం. దీనికైతే మచ్చ ఆదిత్య ఓం గారు అలాగే సీత రావడం జరిగింది. సీత సూపర్ గా ఆడింది. ఈ పాట విన్ అవ్వడం సీత క్లాన్ కాంతార విన్ అయింది. నెక్స్ట్ పాట బాబు నువ్వు చెప్పు అని కొట్టమని డప్పు. సూపర్ సాంగ్ ఈ మహేష్ బాబు గారి సాంగ్. దీంట్లో అయితే సోనియా నైనిక రావడం జరిగింది, కానీ దీంట్లో సోనియా విన్ అయిపోయింది మచ్చా. భలే అంటే సోనియా ఆడుతుంది కానీ కొన్ని మాటల వల్ల బ్యాడ్ అయింది, అది ఇంకా ఉంది. నెక్స్ట్ సాంగ్ చెప్పు మచ్చా. లిరిక్స్ మర్చిపోయాను. సైకో సాంగ్. పప్పు సాంగ్ రా, పప్పులో అమ్మో. సోనియా అలాగే విష్ణుప్రియ రావడం జరిగింది. దీంట్లో విష్ణుప్రియ గెలవడం జరిగింది. దీని తర్వాత ఒక సేఫ్ అన్సేఫ్ అనేది పెట్టడం జరిగింది. బిర్యానీ అదే పాట్స్ ఇచ్చారు మచ్చా, ఒక 5. దీంట్లో అంటే రైస్ వస్తే నాట్ సేఫ్, బిర్యానీ వస్తే సేఫ్ అన్నమాట. అవును, ఇలా అందరికి రైస్ వచ్చింది, ఓన్లీ ఒకరికి మన పృథ్వీ ఉన్నాడు కదా, పృథ్వీకి మాత్రం బిర్యానీ వచ్చింది, వాడు సేవ్ అయ్యాడు. నెక్స్ట్ సాంగ్ చెప్పు. స్వింగ్ జరా 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 స్వింగ్. ఎవరికి వచ్చింది ఇది? ఈ సాంగ్ అయితే మాత్రం విష్ణుప్రియ కొట్టేసింది మళ్ళీ. అబ్బో విష్ణుప్రియ మామూలుగా ఆడట్లేదు, అంబోలు అనమాట. ఆ తర్వాత సాంగ్ మంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు సాంగ్. ఇది కూడా ఇది ఎవరికి వచ్చింది? ఇది కూడా విష్ణుప్రియ కొట్టేసింది, మొత్తం కంటిన్యూస్ ఉంది.
చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. ఇది ఎవరికి వచ్చింది? విష్ణు టూ గుడ్ ఆట. మొత్తానికి చూసుకున్నట్టయితే కాంతార 7 చెప్పి గెలిచింది. ఓన్లీ శక్తి టీం 3 గెలిచింది అనమాట. ఇలా గెలిచిన తర్వాత సార్ అప్రిషియేట్ చేశారు. అలాగే నీకు తెలుసు కదా మనకి విన్నింగ్ ప్రైజ్ అనేది ఈ వీక్ లోనే చెప్తారు. విన్నింగ్ ప్రైజ్ ఎంతో తెలుసా? 14,60,000 అంట. ఈ గేమ్ కి 40,000 ప్లస్ చేస్తే 15 లక్షలు మీరు గెలుచుకున్నారు అని నాగార్జున గారు చెప్పారు అనమాట. 15 lakhs అనేది ఈ వీక్ వరకు వాళ్ళు గెలుచుకున్న ప్రైజ్ మనీ అని చెప్పడం జరిగింది. సూపర్. 15 లక్షలు అంటే నెక్స్ట్ అయిపోతే వచ్చేసరికి 50 అయిపోతుంది ఫైనల్కి వచ్చేసరికి. అలా అయిపోయిన తర్వాత ఇక్కడ గేమ్ పెట్టారు. మన సెకండ్ గేమ్ గురించి చెప్పు. ఇది మీకే అంకితం అని చెప్పి ఒక బౌల్ ఉంటది మచ్చ. ఆ బౌల్ లో చీటీలు ఉంటాయి. ఆ చీటీల్లో ఒకటి తీయాలి. ఏదైతే వస్తుందో దాన్ని అంకితం చేయాలి. ఒక చెయ్యి లాగా ఉంటది ఇంత పెద్దది, అది ఇచ్చి కొట్టాలి. అది చేతి దెబ్బ కాదు బాడీ దెబ్బ అని చెప్పి చిన్న ప్రేరణ జోక్ కూడా వేసింది. ఫస్ట్ అయితే ప్రేరణ రావడం జరిగింది. ప్రేరణకి ఏమొచ్చిందంటే టాక్సిక్ అని వచ్చింది. టాక్సిక్ అంటే ఏంటి? అటు ఇటు నీకు ఇబ్బంది అప్పుకో. ఆ టాక్సిక్ ఎవరు అంటే సోనియా అని చెప్పడం జరిగింది. సోనియా ఎందుకు అంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే అవతల వాడిని తొక్కేస్తుంది సార్. ఈ అమ్మాయి నామినేషన్ అప్పుడు కూడా చెప్పుద్ది వాడికి నేను అవసరం, అంతేగాని నాకెవడో అవసరం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా తోపు నేనే తెలివైన అనే టైప్ లో చెప్పుద్ది సార్. అందుకే ప్రేరణకి అనిపించింది టాక్సిక్ అని చెప్పి. అలా సూపర్ అమ్మా ఓకే అనేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నైనిక వచ్చింది. నైనిక వచ్చి లౌడ్ స్పీకర్ వచ్చింది. లౌడ్ స్పీకర్ ఎవరు? విష్ణుప్రియకి ఇవ్వడం జరిగింది. ఏమ్మా అంటే నాకు చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసింది సార్ అనడం జరిగింది. ఆ తర్వాత మన సీత వచ్చింది. సీత వచ్చి విక్టిమ్ కార్డ్ అన్నది తీసింది. విక్టిమ్ కార్డ్ ఎవరు నీ దృష్టిలో? నా దృష్టిలో ఆదిత్యం. నీ తమ్ముడు రా మనకంట ఏడుస్తాడు కదరా ఫ్యామిలీ గురించి చెప్పి అది చెప్పి దాన్ని అల్లగా కదా ఆదిత్యం కాదు. తర్వాత ఆదిత్య గారు వచ్చి నెగిటివిటీ అనేది తీశారు. నెగిటివిటీ ఎవరు అని చూసుకుంటే మణికంటే ఇంకా అంత మించి ఆప్షన్ లేదు. ఆ తర్వాత నబీల్ వచ్చాడు. నబీల్కి వచ్చి సేఫ్ ప్లేయర్ అనేది రావడం జరిగింది. సేఫ్ ప్లేయర్ ఎవరు అంటే మనోడు నిఖిల్ అని చెప్పాడు. ఎందుకు అంటే ఆల్రెడీ వైల్డ్ కార్డులప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే ఇద్దరు ఈక్వల్ గా ఉండాలి, ఈక్వల్ గా ఆడాలి. కానీ వీళ్ళ క్లాన్ నుంచి నబీల్ తీస్తాడు కదా స్ట్రాంగ్ పర్సన్, అక్కడ కొంచెం ఇదయ్యాడు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సేఫ్ ప్లేయర్. ఆ తర్వాత పృథ్వీ రావడం జరిగింది. పృథ్వీ వచ్చిన తర్వాత మ్యానిపులేట్ అనేది చీటీ తీశాడు. ఆ మ్యానిపులేట్ ఎవరికి ఇచ్చానంటే మనీ, ఆబ్వియస్లీ మనీ ఒక్కడే. ఆ తర్వాత యష్మి రావడం జరిగింది. యష్మి వచ్చి ఇక్కడ అటెన్షన్ స్నేకర్. ఇది ఎవరు తెలుసా? పృథ్వీ లే అని చెప్పి పృథ్వీని చెతగబాది సార్ కొడతాను సార్ అనగానే కొట్టడానికే అయ్యా ఇది ఇచ్చింది అన్నట్టు చెప్పారు. సూపర్. ఆ తర్వాత నిఖిల్ రావడం జరిగింది. నిఖిల్ చీటీ తీశాడు. ఎయిమ్లెస్ అని రావడం జరిగింది. అమ్మో ఇదేదో తేడా కొట్టేటట్టుంది సార్ ప్లీజ్ సార్ ఇక్కడ అందరికీ ఏముంది, నేను ఇంకో చీటీకి వెళ్తాను సార్ అన్నాడు. సరే నిఖిల్ కానీ అన్ని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే ఇంకోటి ఫేక్ అని వచ్చింది. సార్ వద్దు సార్ దానికన్నా ఇదే బెటర్ సార్. సరే నిఖిల్ నువ్వు బాగా ఆడున్నావు కాబట్టి ఫస్ట్ దే చెప్పంటే మనీకి ఇవ్వడం జరిగింది. అంటే వాడు కొంచెం ఎయిమ్లెస్ గా కనిపిస్తాడు సార్, అది కొంచెం మార్చుకుంటే బాగుంటది అంటే విష్ణుప్రియ లేసి ఎందుకు వాడికి ఎయిమ్లెస్, వాడికి చీఫ్ అవ్వాలని ఏముంది, దొంగ అవ్వాలని ఏముంది, తర్వాత అందరితో కలవాలని ఏముంది, ఇన్ని ఎయిమ్లు ఉన్న తర్వాత నువ్వు ఎయిమ్లెస్ ఎందుకు ఇచ్చావు అనగానే అవన్నీ ఉన్నాయి కానీ చేస్తే ఇంకా మంచిది, చేసే గుణం గుడిసేరు అన్నట్టు అలా చెప్పడం. నాకు సార్ కూడా అన్నారు మనీ నువ్వు సూపర్ అన్ని నువ్వే దక్కించుకుంటున్నావయ్యా, నువ్వు అంటే ప్రేమ అయ్యా అందరూ నీకెత్తున్నారు అనే టైప్లో నాకు సార్ కూడా అనడం జరిగింది. తర్వాత మన మనీయే వచ్చాడు. బయాస్ ఎవరు అంటే టక్మని నిఖిల్ సార్ అన్న. ఎందుకు నిఖిల్ అంటే ఆ సోనియా పృథ్వీ మాట అని అంటాడు సార్, ఇంకెవడ మాట నువ్వు సూపర్ ఎవరయ్యా మనీ అది ఇది అని చెప్పింది చూడు ఎంత క్లారిటీగా ఉన్నాడో. టక్మని చెప్తున్నాడు సూపర్ మరి నేను కూర్చో అన్నాడు, మనీ కూర్చోమన్నా. అలా విష్ణు రావడం జరిగింది. విష్ణు వచ్చిన తర్వాత ఇన్మెచ్యూర్ అనేది వచ్చింది. సార్ ఇన్మెచ్యూర్ ఎవడో కాదు సార్ ఇంక నేనే అంటే నువ్వు ఇన్మెచ్యూర్ అంటే లోకం అంతా కళ్ళు మూసుకుంటుంది అంటే
సరే నువ్వు కాకుండా నీ తర్వాత ఎవరు అనడం జరిగింది. నైనిక సార్. ఎందుకంటే ఆ అమ్మాయికి ఏజ్ తక్కువ కానీ ఫైట్ ఇస్తుంది అనుకున్నా కానీ కొంచెం ఇన్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తుంది హాస్టల్ ఆటలో. ఆ తర్వాత మన సోనియా రావడం జరిగింది. సోనియాకి సెల్ఫిష్ అనేది వస్తే విష్ణుకి వచ్చింది. ఎందుకమ్మా విష్ణు అంటే ఆ అమ్మాయికి ఏదనిపిస్తే అదే చేస్తుంది సార్. ఒకవేళ నచ్చలేదంటే అలాగే స్ట్రాంగ్ గా తిట్లు చెప్పింది కదా అతావే అనే టైప్. అలాగా గేమ్ అయితే ఎండ్ అవడం జరిగింది. ఇక్కడ సేవింగ్ రౌండ్ పెట్టారు. సేవింగ్ రౌండ్ అంటే ఏంటి? గీక్కునేది కాదు, ఒకళ్ళు సేవ్ చేసి అనలే కదా. అదే నువ్వు ఎలాగా అనవు కాబట్టి ఆ సేవింగ్ ఏంటంటే బోర్డులు ఇచ్చారు మచ్చగా, ఇలాంటి బిగ్ బాస్ బోర్డులు ఇచ్చారు. ఇక్కడ ఒక బటన్ నొక్కమని చెప్పారు. ఈ బటన్ నొక్కితే ఇక్కడ రెడ్ వెలిగింది అనుకో అన్సేవ్, గ్రీన్ వెలిగితే సేవ్. అలా అందరికి ఇచ్చేసారు. ఉన్న నలుగురికి ఇచ్చిన తర్వాత ప్రేరణ సేఫ్ అయిపోయింది. ఇంకెవరు మిగిలారు? మనీష్మి. మనీష్మి ఏంది? మనకేం రిలేషన్ ఉందా? సోనియా, అలాగే ఆదిత్య గారు, అలాగే చెప్పే నీ తమ్ముడు మణికంఠ. ముగ్గురు మిగిలిపోయారమ్మా. ఈ ముగ్గురిని సార్ ఏం చెప్పారంటే ఆ రూమ్ లోకి వచ్చేసేయండి అమ్మా ప్లేయింగ్ రూమ్ లోకి అని చెప్పడం జరిగింది. ఆ ప్లేయింగ్ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ డేంజర్ జోన్ లో ఉన్న మన మణికంఠ అక్కడ ఎక్స్ మార్క్ ఉంటుంది, ఆ ఎక్స్ మార్క్ లో నుంచో అని చెప్పారు. మిగతా ఇద్దరు ఎవరైతే సోనియా గారు అలాగే ఆదిత్య ఓం గారు ఉన్నారో వాళ్ళిద్దరిని ఒక గేమ్ పెట్టారు. అక్కడ ఒక అక్వేరియం ఉంటుంది, ఒకటి కాదు రెండు ఉంటాయి. ఆ రెండిట్లో రెండు బుడగలు ఉంటాయి. ఆ రెండు బుడగల్లో ఒక కలర్ ఉంటుంది అనమాట. ఒకటి రెడ్ ఒకటి గ్రీన్. ఒక పైనుంచి పొల్లు ఇచ్చారు పొడవమని చెప్పారు. పొడవన్న తర్వాత గ్రీన్ వస్తే సేఫ్, రెడ్ వస్తే అన్సేఫ్. నువ్వైతే నేను రెండు. అలా అయిన తర్వాత ఇద్దరు పడడం జరిగింది. ఆదిత్య ఓం గారికి గ్రీన్ రావడం జరిగింది, సోనియాకి రెడ్ రావడం జరిగింది. ఆదిత్య గారు యు ఆర్ సేఫ్, బయటకు పోవడం బయటకు వచ్చాయి అని ఇంకా అనలేదు అంటే సారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. మీకు ఒక విషయం చెప్తున్నా. సోనియా నువ్వు వెళ్ళిపోవడానికి ప్రేక్షకులు నిన్ను టాప్ బాటం పెట్టారు. మణికంఠ వెళ్ళిపోవాలని చెప్పి హౌస్ మేట్స్ బాటమ్ లో పెట్టారు. ఇప్పుడు మీ ఇద్దరిని ఏడబెట్టాలో నేను చెప్తాను, ఒక్క నిమిషం ఆగని చెప్పి లోపల ఎవరైతే మన ఉంటారు వాళ్ళ దగ్గరికి వచ్చి సేమ్ ఇదే విషయం చెప్పాడు అందరికి. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికైతే నుంచోవాలనుకుంటున్నారో అంటే మణికంఠ తరపున నుంచోవాలనుకుంటున్నారో లేకపోతే సోనియా తరపున నుంచోవాలనుకుంటున్నారో నుంచోండి. మీ డెసిషన్ బట్టి ఒకళ్ళు బయటికి వెళ్తారు, ఒకళ్ళు సేవ లోపలికి వస్తారని చెప్పడం జరిగింది. సేమ్ శేఖర్ భాషా గారు అప్పుడు ఎలా అయితే జరిగిందో సేమ్. సరే 5 seconds నేను చెప్తాను, 5వ సెకండ్ అప్పటికల్లా మీ పేరు చెప్పాలన్నారు. 1 2 3 4 5. మణికంఠ ఎవరు సపోర్ట్ అనగానే నిలబడ్డారు. ఓన్లీ ముగ్గురు తప్ప, పృథ్వీ, నిఖిల్, నైనిక తప్ప మిగతా వాళ్ళందరూ నుంచోవడం జరిగింది. ఇంకా అర్థమైపోయింది మ్యాటర్. ఓకే అమ్మా. తర్వాత మన ఇంకా సోనియాకి ఎవరు అనగానే ఇంకా ఆ ముగ్గురే నుంచోవాలి కదా, యాస్టీజ్ నుంచున్నారు. ఓకే మీరు ఉండండి అని లోపలికి వెళ్ళిపోయారు. సోనియా ఇప్పుడు చెప్పాను కదా, ఏదైతే నేను హౌస్ మేట్స్ దగ్గర నుంచి తీసుకున్నాను వాళ్ళ బట్టి నువ్వైతే ఎలిమినేటెడ్, జనాలు బట్టి ఎలిమినేటెడ్. మణికంఠ నువ్వు సేఫ్, నువ్వు వచ్చేసామ్మా ఇంకా అని చెప్పి ఎలిమినేట్ చేయడం జరిగింది. చాలా బాధతో పాపం మణికంఠకి ఏం చేయాలో ఏమి తోచాలో తెలియక ఒక 3 హగ్గులు అయితే తీసుకున్నాడు. కౌంట్ చేసి పట్టుకుంటున్నాడు, మళ్ళీ అంటే హక్కు దొరకదు కదా పాపం, అలాగా వెళ్ళిపోయింది. వీడైతే రజనీకాంత్ లాగా లోపలికి వచ్చి చెప్పాడా నీతులు చెప్పాడు, వచ్చి ముందు నీతులు కూతులు అన్ని చెప్తా ఉంటారు, జాగ్రత్తగా ఆడు అనడం జరిగింది. ఆ తర్వాత సార్ ఎక్కడితో ఆగలేదు, నువ్వు ఎలిమినేట్ అయిపో సోనియా అని చెప్పి జైలుకి పంపిద్దామని చెప్పి. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో వీడు వేస్ట్ గాడు అన్నట్టు నిరూపించారు కదా. అందరు విజన్ అంటే రివ్యూస్ కానీ బిగ్ బాస్ చూసేవాళ్ళు కానీ అందరికీ ఒకటి ఉంది, సీక్రెట్ రూమ్కి వెళ్తాడు అని. సీక్రెట్ రూమ్ కాదు, జైల్ రూమ్కి వెళ్ళాడు. నిజంగా మంచి ట్విస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఈ అయిపోయిన తర్వాత ఇంకెవరి కళ్ళు వచ్చేసారు. సార్ దగ్గరికి ఏమో సోనియా వచ్చేసింది. ఏమమ్మా సోనియా బాధగా ఉందా? గెంటిన తర్వాత బాధగా ఉండదు అడగడం. దానికి తర్వాత ఏదైతే మన జర్నీ అయితే వేయడం జరిగింది. జర్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే కొంచెం అన్నిట్లో ఏలెట్టేసింది ఇవిడి, మొత్తం ఏలు పెట్టనోడు అంటూ లేడు.
ఎవడ ఖాళీ కూర్చుంటే ఏలెట్టాడు. అలా అందరినీ పెట్టేసింది. అయిపోయిన తర్వాత మంచి స్వీట్ అండ్ సాల్ట్ జర్నీ అని సార్ అన్నారు. అన్న తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నీకు ఇక్కడ మహా థాలీ ఐటమ్స్ ఇక్కడ పెడతాం. ఈ మహా థాలీ ఐటమ్స్ లో ఎవరికైనా ఒక్కొక్క పేరు ఇచ్చి ఆ ఐటమ్ డెడికేట్ చేయి అనడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఇలా సోనియా వచ్చి అదే ఆపోజిట్ వచ్చింది కదా, అక్కడ నిఖిల్ పృథ్వీ తెగ ఏడ్చారబ్బా. నాకు నిఖిల్ ఏమనిపించాడంటే కేజీఎఫ్ హీరో అనిపించాడు, పృథ్వీ ఏమనిపించాడంటే చూడడానికి రా యానిమల్ హీరో. కేజీఎఫ్ హీరో యానిమల్ హీరో ఒక అమ్మాయి కోసం కూర్చొని ఏడుతుంటే ఎలా ఉందో అలా అనిపించింది నిజంగా. మరీ అంటే అమ్మాయి అంతలా కనెక్ట్ అయిపోయింది. అంటే ఎప్పుడైనా సరే అమ్మాయి వల్ల అబ్బాయిలు పోతారు, ఆల్రెడీ చాలా మంది చూస్తున్నాం. అందుకనే లవ్లు గీలో ఏం చేయకండి. ఈ మహాతాళి గురించి వచ్చేస్తే విష్ణుకి పులిహార ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే నచ్చితే ఏదైనా చేస్తుంది, నచ్చకపోతే ముఖం మీద తిట్లెట్లెడద్దే ఇంకా ఏదని చెప్పుద్దని. ఆ తర్వాత కాకరకాయ అంటే చేదు. సీత కూడా అంతే, నచ్చకపోతే ముఖం మీద మాట్లాడను అని చెప్పేస్తుంది, మాట్లాడదు కూడా. అంత చేదుగా ఉంటే కష్టం కదా సార్, అందుకే కాకరకాయ ఇచ్చాను అని చెప్పింది. ఆ తర్వాత ప్రేరణకి ఆవకాయ క్యూట్ ఉంటుంది కానీ అవతల వాళ్ళ మీద ఎక్కువ అంటే నచ్చకపోతే బోల్డ్ అని తిట్లు అలాంటి వేస్తుంటది, ఇలా గుచ్చుతుంటాయి సార్ అవి. వాటి వల్ల ప్రేరణకి పికిలిచ్చాను ఆవకాయ మంట. ఆ తర్వాత నబీల్కి రోటీ ఇవ్వడం జరిగింది. రోటీ ఎందుకు అంటే సాఫ్ట్ ఉంటది కానీ ఎక్కువ మనకి ఏమనిపిస్తుంది అంటే మనోడు అందరికీ అవసరమే, సాఫ్ట్ ఉంటాడు కానీ ఎక్కువ హాట్ అయితే ఉండు. కానీ అందరూ ఏమనుకుంటారు, ఇది వీడు చాలా అంత గట్టోడు ఇది అనుకుంటాడు. అందుకని మనం రోటీ ఇచ్చాను. అలాగే ఇవ్వాలి కాబట్టి పృథ్వీకి పాయసం ఇచ్చాను. ఎందుకు అంటే ఎవ్రీబడి లైక్స్ యూ, అంటే స్వీట్ అనేది అందరికి లైక్ కదా, అలాగా పాయసం ఇచ్చాను పృథ్వీకి. నిఖిల్ నాకేమో వాళ్ళు అర్థం కావట్లేదురా, కానీ నీకు అన్నం ఇస్తున్నా, అన్నం లేకపోతే అంటే నువ్వు లేకపోతే హౌస్లో ఏమీ లేదు అంతా రొట్టె అన్నట్టు చెప్పింది. ఏమీ ఇవ్వనట్టు ఇచ్చి చాలా మంచి వాక్యం చెప్పింది. ఆ తర్వాత యష్మికి ఏమిచ్చాడంటే ఏంటిది చేప వేపుడు. అది ఏంటంటే వెరీ ఇన్మెచ్యూర్డ్, అలాగే మంచి థాట్స్ ఉంటాయి. గెలవాలి ఆటలో మాత్రం ఎవడొచ్చినా సరే గెలవాలి అంటే గెలవాలి, ఎవడైనా గెలిపినా సరే పట్టించుకోదు. అవునమ్మా, కొన్నిసార్లు చేపకు ముళ్ళు ఉంటాయి అంటే ఆ ముళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి సార్, నామినేషన్ టైంలో చాలా అగ్రెసివ్ ఉంటుంది అనే టైప్లో. అంటే ఒకటి మంచి ఉండి ఒకటి చెడు ఉన్నట్టు చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి నైనిక అప్పడం సార్. ఎందుకంటే అప్పడం ఎప్పుడైనా ఇరిగిపోద్ది, ఎవరికాలు స్టాండ్ తీసుకోవాలి. ఆ అమ్మాయి తీసుకోదు. ఏం నైనిక నువ్వు నెక్స్ట్ నుంచి మంచి స్టాండ్ తీసుకో, ఎవరి గురించి వదిలేసి ఎప్పుడైనా పక్కోడి గురించి ఆలోచించొద్దు, నీ గురించి నువ్వు ఆలోచించని అప్పడం అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకటి మన అంతా అయిపోయింది. నిఖిల్ లేసాడు, ఏడుస్తున్నాడు, అటు ఇటు తిరిగాడు. మచ్చా అంటే మిస్ యూ టూ అని చెప్పి అక్కడతో అయిపోయింది. మంచిగాడు, స్ట్రాంగ్ గాడు అని చెప్పడం జరిగింది. నీకు విషయం చెప్పనా, హే మచ్చా అని చెప్పి సాంగ్ వస్తుంది కదా, ఏదో నువ్వు నన్ను మచ్చా అంట కదా, ఏదో ఇక్కడ మచ్చా కొంచెం మనమే రాయిపిచ్చా అని చెప్పలేదు. అవును. ఆ తర్వాత ఇక్కడతో సోనియా వెళ్ళిపోతుంది. జైల్లోకి పంపించాలి, సీత లోపలికి వెళ్ళి తాళాలు తెచ్చుకో అని చెప్పి తీసుకొచ్చి మనోని జైల్లో వేయడం జరిగింది. ఇక్కడతో ఒక లెక్క, ఇక్కడ నుంచి ఇంకో లెక్క అన్నట్టు నాగ్ సారు ఒకటి చెప్పారనమాట. మిడ్ వీక్ లో ఎలిమినేషన్ ఉంటది అంటే నాకు తెలిసి గురువారం కానీ శుక్రవారం పెట్టరు, గురువారం కానీ బుధవారంలో ఎలిమినేషన్ అయితే ఉంటుంది. వైల్డ్ కార్డులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎవరు వస్తారో ఏంటో ఎవరు పోతారో చూద్దాం. అంతవరకు స్టేట్ ట్యూన్ టు తెలుగు 70 అమ్మ. నాగేంద్ర మచ్చ అంతే. ఆదిత్య బాయ్.